ములగ తోటలపై అకాల వర్షం ఎఫెక్ట్ పడితే కృష్ణా జిల్లా మైలవరంలో ములగ చెట్లు నెలకొరిగాయి. ఎకరం 40,000 ఖర్చు పెట్టి సాగు చేశామని, ఇంకా చేతికి పంట రాకుండానే తోట పూర్తిగా ధ్వంసమైందని రైతులు వాపోతున్నారు. మైలవరంలోని 4 నుంచి 6 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. జిల్లాలో నిన్న కురిసినటువంటి అకాల వర్షం దాటికి పూర్తి స్థాయిలో పంటలు చాలా వరకు కూడా దెబ్బతిన్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న కొలికలపూడి గ్రామంలో ఉన్నాం. చూడొచ్చు ఒకసారి గ్రామంలో ములక్కాయకి సంబంధించిన ములగ తోట మొత్తం చెట్లన్నీ కూడా ఈదురుగాలుల తాకిడికి పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి. చాలా ఏపుగా పెరిగిన చెట్లు, వీటన్నిటికీ సంబంధించి కాయలు కూడా కోయటానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ మొత్తం వేళ్లతో సహా ఈ చెట్లన్నీ కూడా ఈదురుగాలుల తాకిడికి కూలిపోయిన పరిస్థితి, నేలమట్టమైన పరిస్థితి కూడా ఉందండి. మళ్ళీ తిరిగి మొక్కల్ని మొదటి నుంచి కూడా ఈ చెట్లని పెంచాల్సిన పరిస్థితికి నిన్న ఒక్కరోజు కురిసిన అకాల వర్షం ఎఫెక్ట్ అనేది దీని మీద స్పష్టంగా పడినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. మొత్తం ఇక్కడే కాదు, ఈ స్థానికంగా ఉన్నటువంటి మైలవరం నియోజకవర్గంతో పాటు 4 గ్రామాల్లో మునగ పంటకు సంబంధించిన చెట్లు కూడా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ఒకసారి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు ఎంత స్థాయిలో నష్టం జరిగింది అనే దాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఇది ఎన్నో ఏళ్లగా పెరిగినటువంటి చెట్టు చూడొచ్చు. మొత్తం వేళ్లతో సహా మొత్తం అన్ని కూడా బయటపడిన పరిస్థితి. అంటే ఈదురుగాలుల తాకిడి నిన్న అంత ఎక్కువగా వచ్చింది. ఒక్కొక్కళ్ళు ఎకరానికి 40,000 ఖర్చు పెట్టి ఈ పంటలని, ఈ మునగ చెట్ల తోటలని పెంచుతున్న పరిస్థితి. పంట అంటే ఇంకొన్ని రోజులు కొన్ని చెట్లకి కాయలు కూడా పెరగాల్సిన పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ కూడా ఇవి ఇంకొన్ని రోజులే అయితే తప్ప కోయటానికి పనికి రాకుండా ప్రస్తుతం ఈ దశలోనే ఇవి నాశనమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో 40,000 రూపాయలకు పైగా ఎకరానికి ఖర్చు పెట్టామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున నష్టం జరిగినట్టుగా రైతులు చెప్తా ఉన్నారు. ఒకవైపున అధికారులు వివరాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి మనకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో కనబడతా ఉంది. ఈదురుగాలుల ఎఫెక్ట్ ఎంత ఎక్కువగా ఉంది అనే అంశం అనేది మనకి ఇక్కడ కనపడతా ఉంది. విజువల్స్లో కూడా అన్ని ఎక్కడికక్కడ ఆ చెట్లు విరిగిపోయిన పరిస్థితి మనకి ఈదురుగాలుల తాకిడిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. మళ్ళీ ఈ కొమ్మలన్నీ కూడా పెరగడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఇటు కూడా చూడొచ్చు, అన్ని కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితి. వేళ్లతో సహా బయటకి చెట్లు విరిగిపోయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో మునగ పంట చెట్లు అయితే నష్టానికి గురైన పరిస్థితి మనకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. ఇంకా ఇతర పంటలకు సంబంధించి కూడా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కెమెరా పర్సన్ రెడ్డితో శ్రీకాంత్, ఎన్టీవీ.